అనగనగా ఒక అందమైన చెరువు. తెల్లవారుజామున పొగమంచుతో నిండిపోయింది. చెరువులో తామరల ప్రతిబింబం మెరిసిపోతోంది. నీటిలో ఇద్దరు జలకన్యలు సంధ్య, స్వర ఆహ్లాదంగా ఆడుతూ ఉన్నారు. ఒకరోజు సంధ్య చెరువు లోపల బంగారు చేపను చూసింది. అది ముద్దుగా మెరిసిపోతోంది. ఇది సాధారణ చేపలా లేదు అనగానే స్వర ఆశ్చర్యపోయింది. ఆ బంగారు చేప మాట్లాడింది. మీరు నాకు సహాయం చేస్తారా? చెరువు లోపల ఉన్న పెద్ద చెట్టు దగ్గర ఒక దెయ్యం ఉంది. అది నన్ను ఎప్పుడూ భయపడేలా చేస్తోంది. సంధ్య, స్వర దెయ్యాన్ని చూడటానికి చెరువు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఓ పెద్ద చెట్టు కింద పొడవైన ముదురు నీడ కనిపించింది. దాని కళ్ళు వింతగా మెరిశాయి. వారిద్దరూ భయపడకుండా ముందుకు వెళ్లారు. దెయ్యమా, ఎందుకింత భయపెడుతున్నావు అని అడిగారు. దెయ్యం నిశ్శబ్దంగా ఉంది. దెయ్యం ఊపిరి పీల్చుకుని చెప్పింది, నేను నిజమైన దయ్యం కాదు. నేను ఒక రాజకుమారుడిని. ఈ చెరువు రహస్యాన్ని ఎవరికీ చెప్పొద్దని ఒక మాంత్రికుడు నాకు శాపం పెట్టాడు. జలకన్యలు రాజకుమారుడికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాయి. మా దగ్గర ఒక ఉపాయం ఉంది. నీటి అభిషేకంతో శాపం తొలగించవచ్చు అని సంధ్య చెప్పింది. జలకన్యలు తమ పవిత్ర నీటిని రాజకుమారుడి మీద చల్లాయి. అతను మెల్లగా మారిపోయాడు. రాజకుమారుడు తన అసలు రూపంలోకి వచ్చాడు. బంగారు చేప మళ్లీ మెరుస్తుంది. జలకన్యలు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నా మనస్సు హాయిగా ఉంది అని చేప చెప్పింది. చెరువు ఎంతో ప్రశాంతంగా ఉంది. బంగారు చేప ఎంతో ఆనందంగా అటూ ఇటూ గెంతుతూ చెరువులో ఆడుతుంది. మరో ఉదయం చెరువు నీటిలో సూర్యకిరణాలు మెరుస్తున్నాయి. జలకన్యలు మళ్లీ ఆనందంగా ఆడుతూ, బంగారు చేపతో స్నేహం చేస్తూ మరియు చెరువును చూసుకుంటూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.